కోరుతున్నా. ఇది మనందరి ఎన్నికలు. గెలవాల్సింది పార్టీలు కాదు, అభ్యర్థులు కాదు, రాష్ట్రం గెలవాలి, తెలుగు జాతి గెలవాలి. అందుకే నేను వినూత్నంగా మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా. అందరి అభిప్రాయాలు తీసుకొని సరైన అభ్యర్థిని నేను ఎంపిక చేసే బాధ్యత తీసుకుంటా. టెక్నాలజీ కూడా వచ్చింది, వేరియస్ టెక్నాలజీస్ ఉన్నాయి, అవి కూడా ఉపయోగించి నేను తప్పు చేయను, నాకు సహకరించండి. నేను చేయాలనుకునేది ఈ రాష్ట్రం కోసం. ఈ ఎన్నికల్లో చాలామంది నాకు కనపడిన వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, ఈసారి కానీ మాకు తెలుగుదేశం అంటే ప్రత్యామ్నాయం రాకపోతే, వేరే ప్రభుత్వం రాకపోతే ఇంకా మేము ఆ రాష్ట్రం మీద ఆశ వదులుకోవాల్సి వస్తుంది, ఇంకా ఆ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి కూడా ఉండదనే పరిస్థితికి వచ్చేసారంతా. కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం, మీరు చర్చ చేయాల్సిన అవసరం ఉంది, మౌత్ టు మౌత్ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. కడానం ప్రభుత్వాన్ని కూడా నడిపించే పార్టీని కూడా ముందుకు తీసుకుపోయే బాధ్యత మీది. నేనేదో డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పలేదు. ప్రజాబలాన్ని మీరందరూ కూడా సమకూర్చే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి, నువ్వు ఏ ఊరిలో ఉన్నా ప్రపంచంలో, ఈ జన్మభూమి రుణం తెచ్చుకోవడానికి ఒకప్పుడు నేను పిలిపించాను. జన్మభూమి పిలుస్తుంది రా, కదిలి రా అని జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టాం. ఇప్పుడు నేను మళ్ళా మిమ్మల్ని కోరుతున్నా, ఎక్కడున్నా మీరందరూ కూడా సంఘీభావాన్ని తెలియచేయాలి, సహకరించాలి, మీరందరూ కూడా పనిచేయాలి. నేను కూడా పార్టీ 42 సంవత్సరాల పార్టీ, అభ్యర్థులందరూ ఉన్నారు, ఇంక్లూడింగ్ కుప్పంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తా, ఐవీఆర్ఎస్ ద్వారా అది చేస్తాను, వేరియస్ సోర్సెస్ చేస్తాను. నేను ఎక్కడా తప్పు చేయకుండా వీలైనంత వరకు ప్రజల ఆమోదం, వాళ్ళ క్యాండిడేట్లను చూసి తాడేపల్లి ఆమోదం, మా క్యాండిడేట్ ప్రజా ఆమోదం, రేపు జరగబోయే సైకో జగన్కి, రాష్ట్ర ప్రజలకి మళ్ళీ అందరం కలిసి పోరాడి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం. దానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుతూ, ఈ నూతన విధానం కూడా నేను ఎవరికి చెప్పను, ఎక్కువ విండో కూడా ఇవ్వను. నాకు తప్ప ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పెడితే లేనిపోయిన అపోహలు వస్తాయి. అవన్నీ పెట్టుకొని ఎవరెవరిని ఏ విధంగా రైట్ ప్లేస్లో పెట్టాలో పెడుతూనే అందరిని కన్విన్స్ చేసి రాబోయే ఎన్నికల్లో ఒకటే మళ్ళీ కోరుతాను, మా పార్టీ వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ, ఈ ఎన్నికలు మాత్రం చాలా హిస్టారికల్ ఎన్నికలుగా మిగిలిపోతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రం కోసం త్యాగం చేయాలి. రాజకీయ నాయకులే కాకుండా, రాజకీయ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా త్యాగం చేసే పరిస్థితికి రావాలి. అప్రమత్తంగా ఉండాలి, ఉండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు పెడతా, ప్రజాభిప్రాయం తీసుకోవడానికి ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు పెడతా. నీకు కూడా నేను చేసిన మార్గం చూసిన తర్వాత అర్థమవుతుంది, నేను ముందు చెప్పను. ముందే చెప్పానుకో నువ్వు ప్రిపేర్ అవుతూ ఉంటావు, ఆ విండో కూడా ఎక్కువ ఉండదు. అనౌన్స్ చేస్తాం ఎంత వీలైతే. ఇప్పుడు పొత్తులు ఉన్నాయి, అది కూడా ఒక పక్క సీట్ల అడ్జస్ట్మెంట్ అవన్నీ చేసుకోవాలి. రెండోది క్యాండిడేట్ల అభ్యర్థులు ఎంపిక చేసుకోవాలి. ముందు మారిగా ఉండదు, రైట్ టైంలో కొంత అర్లీగానే చేస్తాం. ఎందుకు వాళ్ళు అంత మంచి వాళ్ళు ఉంటే చూద్దాం. మునిగిపోయే పడవని దూకేయాలనుకుంటారు కదా, అది తప్పే ఉంది. చిల్లు పడింది, నీళ్ళన్నీ వస్తున్నాయి, ఇంక ఇట్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ టైం, అది మునిగిపోతుంది. అందరికీ తెలుసు ఆ పడవ మునిగిపోతుందని. ఈసారి మునిగిపోతే శాశ్వతంగా మునిగిపోతుంది. ఆ పార్టీకి ఒక చరిత్ర లేదు, ఒక పద్ధతి లేని పార్టీ, పునాదులు లేని పార్టీ, పునాదులు లేకుండా కూలిపోతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి అరాచకాలు చేసిన తర్వాత ప్రజలు ఎవరు దాన్ని క్షమించరు, లేకుంటే సహకరించరు. అన్నీ కూర్చొని వర్కౌట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చింది సూపర్ 6 ఇచ్చాం. సూపర్ 6 రిజిస్ట్రేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ వెరీ వెల్ త్రూ అవుట్ ది స్టేట్. ఇప్పటికీ ఒక 36-37 లక్షల ఇండ్లు మా వాళ్ళు తిరగగలిగారు. అటు ఒక రోజున 1,20,000, 1,30,000 కూడా ఇంటికి వెళ్తున్నారు. మేము ఏదైతే బాబు
గ్యారంటీ భవిష్యత్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇస్తున్నామో దాని మీద చాలా ఆసక్తి ఉంది ప్రజల్లో. ఎక్కడికక్కడ వాళ్ళే తీసుకుంటున్నారు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చి తీసుకునే పరిస్థితికి వచ్చారు. కోర్ ఓటర్స్ కూడా తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే దాంట్లో మీరు చూస్తే అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పచ్చి మోసాలు చేసి 99% మేము ఇచ్చేసామని కథలన్నీ మాట్లాడుతున్నారు. ఏమీ చేయలేదు. చాలా నామరస్ ఉన్నాయి. అన్ని చెప్పినంత తప్పులే. ఒకే టెస్ట్ అతనికి మనం గుర్తుపెట్టుకోవాలి. మద్యపాన నిషేధం పూర్తిగా పెట్టిన తర్వాతనే మళ్ళీ వచ్చి ఓటు అడుగుతాను, లేకుంటే మీ ఓటు అడగను అన్నాడు. ఎందుకు అడగాలి? ఇంకా నీకు ఎక్కడ రైట్ ఉంది అడిగేదానికి? నేను అడుగుతాను, ఒకటి చాలు కదా, ఇంకెక్కడవన్నీ వదిలిపెట్టేయండి. నేను మద్యపాన నిషేధం చేయకపోతే మీ ఓటు అడగను చెప్పావా లేదా? చెప్పుంటే చెయ్యి. చెప్పాడు కదా. నేను చెప్పడం కదా, నీ వాయిస్తో ఉందా లేదా? యు ఆన్సర్ దిస్. నీకు విశ్వసనీయత ఎక్కడుంది? కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అన్నీ ఇట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇతను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. ఇట్ ఈజ్ టోటలీ ఫెయిల్డ్. నేను ఇలాంటి 7 కోట్లు లాయర్స్కి ఇస్తే 70 లక్షలు లేకుంటే దాంట్లో 50% అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చాడండి. అది కూడా ఆయన పేపర్కే. మళ్ళా ఎంత స్వార్థపరుడండి. అంటే ఇది అంటే దాన్ని మనం స్పేర్ చేయాలి. కడవాళ్ళు ఎవ్వరు ఏ తప్పు చేయకపోయినా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. నువ్వు రాబరీ చేస్తావంటే, దోపిడీ చేస్తావంటే నువ్వు నీ వ్యవస్థలకి ఎవరు అడిగినా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అది ఏని పరిస్థితి. చూద్దాం. ఓటర్స్ తెలంగాణ ఎలక్షన్ జరిగింది కదా, ఆ ఓటర్స్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఓట్లు వేసే అవకాశం ఉందని చెప్పి ఒక మంత్రి, 2 ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు. ఏమైనా నకిలీ డబుల్ ఓట్లు వేస్తారేమో. ఇక్కడ నకిలీ ఓట్ల గురించి ఏమో మరి రెస్పాండ్ అవ్వదు. నేను ఏమంటానంటే, వీళ్ళ ఇష్ట ప్రకారం దొంగ ఓట్లు వేయడానికి, నకిలీ ఓట్లు సృష్టించడానికి ఇంత మునుపు చేశారు. మళ్ళా అదే ప్రాక్టీస్ చేస్తున్నారు. మేము కూడా పార్టీ యంత్రాంగం సమాయత్తం అయింది. దాన్ని సమర్థవంతంగా తిప్పికొడతాం. మా కమిటీలు కూడా బిఎల్ఏలు అన్ని గ్రామాల్లో వేసుకున్నాం. 46,000 బూతులకి బిఎల్ఏలు వేసాం. 46,000 బూతుల్లో మా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. రిమోట్గా ఓట్లు కూడా యాడ్ చేసి డిలీట్ చేసే పరిస్థితికి వచ్చారు. దానిపైన కూడా ఈరోజు ఊర్లో వాళ్ళే ఆ కాన్స్టిట్యున్సీ ఓటరే ఫామ్ 6 కానీ ఫామ్ 7 ఇవ్వాలి. అదే సమయంలో బిఎల్ఏనే ఇవ్వాలి, లేకుంటే వేరే వాళ్ళు ఇవ్వడానికి, మాస్ ఇవ్వడానికి వీళ్ళని చెప్పారు. ఇవన్నీ కూడా ఎన్ని పెట్టినా మళ్ళా దొంగ అని అరిచినట్టు. అంటే తెలంగాణలో ఎలక్షన్ అయితే అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ ఉంటే ఇక్కడ వచ్చి ఓటేయకూడదా? అక్కడ వేసి ఉంటే ఇక్కడ వేయకూడదు, అది వేరే. అక్కడ ఉంటేనే వేయకూడదు కాబట్టి వీళ్ళందరినీ తీసేయాలి. ఇది ఎక్కడ చదువుదాం అండి? వాడి ఓటు ఎక్కడున్నా నువ్వు కానీ సరిగా చేస్తే వేరే రాష్ట్రాలకు ఎందుకు పోవాలండి? ఎందుకు కర్ణాటకకి వెళ్ళారు? ఎందుకు వేరే రాష్ట్రాలకు వెళ్ళారు? ఎందుకు చెన్నైకి చదువుకు వెళ్ళారు? కొన్ని వేల మంది వెళ్ళారు. ఇక్కడ ఆ ఫెసిలిటీస్ లేవనే కదా. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ రైట్ అది. వాళ్ళ రైట్ ఎవరు తీసేయలేరు. అదే మరి అక్కడ ఓటు వేసి ఉంటే ప్రొసీజర్ ప్రకారం, చట్ట ప్రకారం ఆటోమేటిక్గా యాక్షన్ తీసుకుంటారు. కానీ ఒక్క దొంగ ఓటు వేయడానికి వీల్లేదు. నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ అన్ని ప్రికాషన్ తీసుకుంటాం. ఎవరైనా దొంగ ఓటు వేయాలి అనుకోని కానీ ప్రయత్నం చేస్తే మాత్రం, దొంగ ఓటు ఎవరన్నా రిజిస్టర్ చేయడానికి ఏ బిఎల్ఓ కానీ ప్రయత్నం చేసినా, అధికార యంత్రాంగం ప్రయత్నం చేసినా జైలు పోవడం ఖాయం. గుర్తుపెట్టుకోండి. ఈరోజు చెప్తాను నేను, వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. తాత్కాలికంగా మీకు వీళ్ళు ప్రొటెక్షన్ ఉంటారు, కానీ శాశ్వతంగా మాత్రం యూ విల్ బి ది సఫరర్స్. ఏ ఒక్క వ్యక్తిని వదిలిపెట్టాం. సాక్ష్యాలు ఉన్నాయి నువ్వు పెట్టినట్టన్ని. అలాంటి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి మీద ముందు పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, ఆఫీసర్లకు కంప్లైంట్ ఇస్తాం, కోర్టుకు వెళ్తాం, ఎన్నికల కమిషన్కి వెళ్తాం. కడాన లాస్ట్ డే వరకు ఫైట్ చేసి రికార్డు ఎవ్వరు తారుమారు చేయలేరు. రికార్డులో ఉంటుంది. ఎవరు చేశారో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఎవరు యాక్సెప్ట్ చేశారో కూడా ఉంటుంది.
ఎవరు డ్యూటీ ఫెయిల్ అయ్యారు కూడా ఉంటుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరిని వదిలిపెట్టాం. పరిపాలనా రాజధాని వైజాగ్ తీసుకెళ్లే ప్రయత్నం వేగంగా చేస్తున్నారు, మళ్ళీ ఆపుతున్నారు. దాని మీద ఏమనుకుంటారు? అన్ని చెత్త పనులే కదా. ఏదైనా ఒక మంచి పని ఉందా? సిగ్గు ఎగ్గు ఉండాలి కదా. నువ్వు పోవాలనుకున్నావు, వెళ్తావు. ఎవడైనా ఒప్పుకుంటాడంటే 500 కోట్ల రూపాయలు రిషికొండలో మీ తాత జాగీర్ అది. నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. టూరిజం పేరుతో 500 కోట్లు పెట్టి ఒక బంగ్లా కడతావా నువ్వు? బాధ్యత ఉందా నీకు? 500 కోట్లు ఏంటి? ఒక టూరిజం ఏంటి? హోటల్ కడితే ఎంత అవుతుంది? 500 కోట్ల రూపాయలు రోజుకు రెంట్ ఎంత కట్టాలా? అది రెంట్కి ఇవ్వాలంటే కట్టాలి కదా. టూరిస్టులు ఎవడొచ్చినా 500 కోట్ల రూపాయలు ఒక బంగాళాకు పెట్టి టూరిస్టులు వస్తారా? అంటే అంటే ఒక్కొక్కడు వచ్చి దినానికి ఎంత కట్టాలి? కోటికి కూడా కాదు, ఇంకా ఎక్కువ కట్టాలి. 500 వడ్డీ సంవత్సరానికి 80-90 కోట్లు వడ్డీనే మళ్ళీ తిరిగి పే చేయాలి. అంటే దినానికి ఒక కోటి రూపాయలు ఆ ప్రాంతంలో తిరిగి దానికి పే చేయాలి, లేకుంటే 50 లక్షలు పే చేయాలి. అంటే ఇంత విన్యాసాలు, ఇంత అడ్డగోలుగా రిషికొండలో కొండను కొట్టేసి ఇంతవరకు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ చెప్పినా, కోర్టులు చెప్పినా వినకుండా ముందుకు పోతున్నాం అంటే ఎంత ఉన్మాదం అండి ఇది. అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదా? చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవా? అధికారం ఉండి ముఖ్యమంత్రి అయితే నీ ఇష్ట ప్రకారం చేసేస్తావా? వేరే వాళ్ళు పోతే జైలుకి పెట్టేస్తానంటావు, లేకుంటే పోలీసులు నేను పోతే రానిలేదు, జనసేన పోతే రానిలేదు, సిపిఐ పోతే ఎవరు పోయినా దారిలో కూడా రానియకుండా చేశారు. రానియకుండా చేసి అడ్డంగా ఇష్టానుసారంగా కొండలు వేసే పరిస్థితికి వచ్చారు. అదే మామూలు వ్యక్తి జైల్లో పెట్టరా? ముఖ్యమంత్రిగా ఉంటే గొప్ప? చట్టం ముఖ్యమంత్రికి వర్తించదా? ఇది రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే రాష్ట్ర ప్రజానీకం ఓటేసి నిస్సహాయులుగా మారిపోతే ఇలాంటి దుర్మార్గులు కొండలు దోతారు. పవిత్రమైనటువంటి ఋషికొండ లాంటి కొండలు కూడా దవ్వేసి ఇష్టానుసారంగా చేస్తారు. దీనికి అంతటికి విరుగుడు మాత్రం ఒకటే, ప్రజా చైతన్యం. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు. రాజకీయ పార్టీలు పెట్టడానికి కాదు, రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వాళ్ళు వచ్చి మరీ చేస్తున్నారు. మేము ఒకప్పుడు పోరాడేది ఒక హోందాగా ఉండేది. ఇష్యూస్ మీద పోరాడాం, సిద్ధాంతాలపైన పోరాడాం, సమస్యలపైన పోరాడాం, ఫెయిల్యూర్స్ పైన పోరాడాం. ఇది ఎక్కడికి పోవాలి? రిషికొండ పైన కూడా కట్టారు, ఇది తప్పు అని చెప్పించుకునే పరిస్థితికి వస్తే ఏమనాలి వెళ్ళి? ఇలాంటి చాలా దారుణం. కాదు, సాధ్యం అవుతుందా? ఎట్లా అవుతుంది? నేనున్న క్లారిటీగా నేను అడుగుతున్నాను, మాట అడుగుతున్నాను. 3 నెలల్లో నువ్వు ఇంటికి పోతున్నావు, నువ్వేమడుగుతున్నావు? ప్రభుత్వం మార్చడానికి అవకాశం లేదని అడుగుతున్నావు. ప్రభుత్వానికి అధికారం లేదని అడుగుతున్నావు. ప్రభుత్వం అనేది ఒక ఆబ్లిగేషన్స్. గత ప్రభుత్వం చేసినటువంటి అగ్రిమెంట్ని కానీ, ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఒక కామన్ మ్యాన్, 2 వ్యక్తుల పైన అగ్రిమెంట్ జరిగితే వైలేట్ చేస్తావు ఏకపక్షంగా? నువ్వు చేయలేరు కదా. నీ ఆస్తి ఇస్తానంట 10 లక్షలు డబ్బులు తీసుకుంటావు, లేకుంటే రాసిస్తావు, మళ్ళా వచ్చిన ఆస్తి నాకు ఇచ్చేసి రేటు పెరిగిందంటే ఇస్తారా నీకు? మరి అదే కదా జరిగింది ఇక్కడ. ఎట్లా పోతావు నువ్వు? అంటే ఎవరిని బెదిరిస్తావు? ఎవరిని మొబ్బి పెడతావు? ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రజల్లో చైతన్యం లేనంత వరకు మోసం చేస్తూ ఉంటారు. రేపు వాళ్ళు కూడా చైతన్యం లేదని నేను చెప్పను, వాచ్ చేస్తున్నారు. సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారు, బాగా కాల్చి వాత పెడతారు, చూడబోతారు. మరి థ్యాంక్ యూ.